డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటించబోతున్నారు. మార్కాపురం నియోజకవర్గం గొట్టిపడిలో పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్ అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికేందుకు జనసేన నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ టూర్లో భాగంగా 1290 కోట్లతో తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు డిప్యూటీ సీఎం. ఈ పథకంతో ప్రకాశం జిల్లా ప్రజలకు జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు ద్వారా శుద్ధమైన తాగునీటి సమస్య నుంచి విముక్తి లభించబోతోంది. శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించబోతున్నారు. బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ తిరిగి గన్నవరం చేరుకోబోతున్నారు. ఇక ఇవాళ ఉదయం 10:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మార్కాపురంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకోబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు. ఉదయం 11:15 నుంచి 11:25 వరకు ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు జల్ జీవన్ మిషన్ ద్వారా 1290 కోట్ల రూపాయలు మంజూరైన ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయబోతున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. మధ్యాహ్నం 12:45 వరకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:30 సభా ప్రాంగణం నుంచి రోడ్డు మార్గంలో హెలిప్యాడ్ చేరుకోబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:35 హెలికాప్టర్లో గన్నవరం బయలుదేరబోతున్నారు డిప్యూటీ సీఎం.